మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. సామాన్యులపై ధరల భారం రెట్టింపైద్దట. ఇప్పుడు ఇదే వార్తని జీడీపీ వృద్ధి రేటు 6.4%, 4 ఏళ్ల అత్యల్పం, 2025-26లో 7% లోపే ఆర్థిక సర్వే అని వెల్లడి చేశారు. నిన్న ఆర్థిక సర్వే వచ్చింది. సామాన్యులపై ధరల భారం రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆ సర్వేని బట్టి ఉంది అన్నట్టు విషయాలందరూ రాసింది. ఇదే వార్తను ఆంధ్రజ్యోతి ఏం రాసింది తెలుసా? మొత్తం ధరలు దిగి వస్తాయన్నది. ఏం ధరలు అని చూస్తే ఏమి లేదు. ఆడ కూరగాయలు, ఉప్పు, పప్పు అట. అవి దిగి వస్తాయా? మనం చూస్తామా? ఎందుకు ఈ భజన? ధరలు ఎప్పుడన్నా దిగి వచ్చినాయా? మనం చూస్తుండగా ఏ రోజన్నా ఒకవేళ టమాటాలో ఇంకోటి ఉల్లిగడ్డలో ఒక 10 రూపాయలు తగ్గితే మళ్ళీ 20 రూపాయలు పెరుగుతాయి ఒక నెలలోనే. ఆయన ధరలు మొత్తం దిగి వస్తాయని చెప్పి ఆంధ్రజ్యోతి భజన చేస్తుంది. ఇక్కడ వీళ్ళేం ధరలు రెట్టింపు అవుతాయి అని ఆర్థిక సర్వే ప్రకారం ఒక విశ్లేషణ ఇచ్చారు. కడపలో మహానాడట. మే 28, 29 తేదీల్లో నిర్వహణ. త్వరలో అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం అమలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏంది ఆ కీలక నిర్ణయం అంటే, జనం గురించి కంటే ప్రజల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కంటే ముఖ్యంగా మహానాడు ఏడబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మే 28, 29లో ఏడంటే కడపలో పెడతారట. కడపలోనే ఎందుకు పెడతాడు? వైఎస్ఆర్సీపీ పట్టున్న జిల్లా, జగన్మోహన్ రెడ్డి జిల్లా అదే, అక్కడి నుంచే గెలిచిండు కాబట్టి అక్కడ పెట్టి ఇక టెంట్ వేసే కార్యక్రమం చేస్తాడు. పచ్చ టెంట్. సరే వేస్తే వేసుకోండి, రాజకీయ పార్టీ మీకు ఉంటుంది హక్కు. కానీ మీరు ఆ మహానాడు కంటే పొలిట్ బ్యూరోలో చర్చించాల్సిన ఇంకా ముఖ్య అంశాలనే మహానాడుతో పాటు మెగా డిఎస్సి అన్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తానన్నాం. ఇంతవరకు ఇలా 6,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఒళ్ళు పెడితే ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది. అది మర్చిపోతుంది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తానండి. అవి ఎట్లా చెప్పబోయింది? దావోస్ పోయి వచ్చిన సంగతి పొలిట్ బ్యూరోలో చెప్పబోయింది. దావోస్ పోయినా 2 లక్షల కోట్లు తెచ్చినా అమోయులని. ఎందుకంటే ఆడ ఏం లేదు, గుండు సున్నా అయింది. ఇవి చెప్పట్లే. మహిళలకి 1,500 రూపాయలు నెలకిస్తా అన్నావు, అది చెప్పట్లే. రైతు భరోసా, తల్లికి వందనం, అమ్మకి అమ్మఒడి, ఇట్లాంటి ఈ నేస్తాలు వాటి గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడి? కడపలో మహానాడు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్ట దెబ్బతీద్దాం అని రాజకీయాలు మాట్లాడారు. రాజకీయాలతో పాటు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మీరు ప్రజల గురించి కూడా మాట్లాడితే బాగుండేది.